దయచేసి నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది నో కాంట్రవర్షియల్ క్వశ్చన్స్, సినిమాల గురించి మాట్లాడుకుందాం. రాజు గారు, అదే దిల్ రాజు డ్రీమ్స్ ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నాకు బాగా గుర్తు, 8-9 months అయినట్టుంది ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి. అప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగా మీరు. అప్పుడు అంటే చిన్న సినిమాలు ఎత్తుకుంటున్నారు బాగానే ఉంది అంత, బట్ మార్కెట్ నాన్ థియేట్రికల్ మార్కెట్ కానీ ఓటీటీ మార్కెట్ కానీ చాలా క్రిటికల్గా ఉందనేది, అంటే మీరు కూడా అప్పుడు ఇంకా ఏమీ తెలియదు, అది గోయింగ్ ఫార్వర్డ్ ఫిగర్ అవుట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక 4 films ఓకే చేశారు, 4-5 films ఓకే చేశారు కాబట్టి మీకు ఒక ఐడియా రావాలి మార్కెట్ ఎంత రిసెప్టివ్గా ఉంది, లేకపోతే ఇది మొత్తం రిస్కేనా ఏంటి అనేది. సో ఇందాక మీకు చెప్పాను కదా, సో కాంటెంట్ని బట్టి ఇప్పుడు 2 ఓటీటీ ఒరిజినల్స్కి వెళ్తున్నాయి. ఇప్పుడు ఇది థియేట్రికల్ రిలీజ్ అండ్ అదర్ ఇంకో 2 scripts కూడా థియేట్రికల్ అండ్ ఓటీటీ. సో 2 ప్రాసెస్లో వెళ్తున్నాం. సో రైట్ కాంటెంట్ వచ్చి ఇది థియేటర్ వరకు వెళ్ళొచ్చు, థియేటర్కి మనం ఆడియన్స్ని తీసుకురావచ్చు అనే కాంటెంట్ థియేటర్కి వెళ్తుంది, థియేటర్ అండ్ ఓటీటీ. అండ్ లేదు ఒరిజినల్గా వెళ్ళాల్సి వస్తే ఒరిజినల్గా వెళ్తుంది. సార్ అంటే ఇప్పుడు మార్కండేయ అంటే సినిమా థియేట్రికల్ వాచ్, బట్ దానికి వియబుల్ అవ్వాలంటే ఆబ్వియస్లీ ఓటీటీ మార్కెట్ కూడా ఉండాలి కదా. అలాంటి టైంలో అలాంటి ప్రాజెక్ట్స్ విషయంలో ఓటీటీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు రియాక్షన్ మీకు ఇప్పుడు దగ్గర? అదే చెప్తున్నాను కదంటే 5 scriptలో 2 ఓటీటీ ఒరిజినల్స్కి వెళ్ళినాయంటే ఈజ్ అ గుడ్డే కదా. సో మేము అదే ఇప్పుడు మాకు ఛాలెంజ్ అది, మేము కాంటెంట్ ఎలా నచ్చిన కాంటెంట్ని ఎలా పైకి తీసుకొస్తున్నాము, దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాము, దాన్ని బట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ అనేది అంటే 2 ఓటీటీ ఒరిజినల్ అయ్యాయి కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. సార్ దిల్ రాజు డ్రీమ్స్ గురించి చెప్పారు, ఎస్విసి బ్యానర్ల మీద పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం, అవి వాటి స్టేటస్ ఏంటి? అంటే బాలకృష్ణ గారితో ఒక సినిమా అంటున్నారు, ఇంకా రకరకాల చాలా సినిమాలు ఉన్నాయండి. అంటే ఏదైనా ఇప్పుడు ముందు పాత రోజుల్లాగా నేను ఫుల్ స్క్రిప్ట్ సాటిస్ఫై అయిన తర్వాత, సో నా డైరెక్టర్తో నాకు వేవ్ లెంత్ కుదిరిన తర్వాత అప్పుడే నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ముందుకు వెళ్తున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి రౌడీ జనార్దన్ ఆన్ ఫ్లోర్, ఎల్లమ్మ ఫ్లోర్ మీదకి వెళ్తుంది అండ్ దేతడి ఫ్లోర్ మీదకి వెళ్తుంది. సో ఫర్దర్ ఇవన్నీ స్క్రిప్ట్ స్టేజ్లోనే ఉన్నాం, బట్ స్క్రిప్ట్ కాన్ఫిడెన్స్ వచ్చే వరకు నేను అఫీషియల్గా ఇది చెప్పను. సార్ సంక్రాంతి అంటే దిల్ రాజు అంటారు, దిల్ రాజు అంటే సంక్రాంతి అంటారు. లాస్ట్ ఇయర్ వరకు వచ్చారు, ఇయర్ మిస్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్ కన్నా అంటే ఇప్పుడు అందరు అనౌన్స్ చేసేస్తున్నారు, ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయిపోయింది సంక్రాంతి అనౌన్స్మెంట్లు. సో మీ నుంచి నెక్స్ట్ సంక్రాంతికి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏదైనా? అంటే ఆల్రెడీ సంక్రాంతికి చాలా క్రౌడ్గా కనిపిస్తుంది కదా, చాలా సినిమాలు ఉన్నా కానీ చాలా సినిమాలు ఉన్నప్పుడు నేను జాగ్రత్త పడతాను. సో అది ఇంకా టైం ఉంది, సంక్రాంతి అంటే ఇంకా 10 నెలలు ఉంది, ఏది ఎలా మారుద్దో మన చేతిలో లేదు. సో కాంటెంట్స్ రెడీ అయిన బట్టే నేను ఆ కాంపిటీషన్లో ఉండాలా వద్దా అని అప్పుడు డిసైడ్ అవుతాను. సంక్రాంతి మీరు ఇది టైటిల్ ఏమో మార్కండేయ అని పెట్టారు, ఈశ్వరుని చూపించారు, అవును సార్, ట్రెజర్ హంట్ చూపిస్తున్నారు. అవును సార్. సో ఇటు మైథలాజికల్లా ట్రెజర్ హంట, చిరంజీవి మార్కండేయుడు అంటే చిరంజీవి. సో అసలు ఏంటి ఇదంతా కలిపి అసలు కాన్సెప్ట్ ఏంటో కొద్దిగా బ్రీఫ్గా సార్. మార్కండేయ పురాణం, మార్కండేయుడు కథ తెలుసు కదండి సార్, దాని ఒక మోడర్న్ వర్షన్ సార్. ట్రెజర్ హంట్ లేదు సినిమాలో. యాక్చువల్గా మార్కండేయుడు ఒక మోడర్న్ వర్షన్, 20th century కరెంట్ సెంచరీలో బతికే ఒక అతను, తన సేమ్ మార్కండేయ పురాణంలో ఎలాంటి ప్రాబ్లం వస్తుందో తనకు కూడా అదే ప్రాబ్లం వస్తుంది. దానికి ఆన్సర్ ఎలా ఎతికి ఆ చిక్కులోంచి ఎలా బయటపడతాడు దేవుడి హెల్ప్తో, ఈశ్వరుడి హెల్ప్తో అనేది సినిమా. కానీ మీ స్పాన్ చూస్తే చాలా పెద్దగా ఉంది, దీనికి బడ్జెట్ ఎలాగా ప్లాన్ చేసుకున్నది దీనికి? సార్ అంటే మేము చెప్పినట్టే చాలా యంగ్ మోటివేటెడ్ క్రూ అండ్ రాజుగారి గైడెన్స్. సో వీలైనంత తక్కువ బడ్జెట్లో బెస్ట్ ప్రోడక్ట్ ఎలా ఇవ్వాలనేది మా తపన సార్. సో విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు డెలివర్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ ద లోయెస్ట్ బడ్జెట్ పాసిబుల్. ఇప్పుడు ఒకటి వచ్చింది కాబట్టి ఆల్రెడీ రాజుగారు ఇది కూడా ఏదో సంస్థ స్టార్ట్ చేశారు కాబట్టి, సో దాని ద్వారా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకునే అవకాశం ఉందా? రైట్ నో ఏఎని స్క్రిప్ట్ లెవెల్ ప్రాసెస్ స్టోరీ బోర్డింగ్లో వాడుతున్నాం సార్ మేము. రాజుగారు వాళ్ళ టూల్స్ ఉన్నాయి యాక్చువల్గా, వీఆర్ యూజింగ్ దెమ్ ఎవ్రీడే. కానీ యాక్చువల్లీ ప్రొడక్షన్కి వచ్చేటప్పటికి మా గట్ ఫీలింగ్ ఏంటంటే ఏఐని మరీ ఓవర్ యూజ్ చేసేస్తే యాక్చువల్గా ఆడియన్స్ ఎక్కడో ఎమోషన్స్కి డిస్కనెక్ట్ అయిపోతున్నారేమో అనిపిస్తుంది. సో వీ వాంట్ టు కీప్ ద యూజ్ ఆఫ్ ఏఐ టు ద మినిమం, ఎంత పాసిబుల్ అయితే అంత. సో ఏఐ తగ్గించి హ్యూమన్ ఎమోషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనేది మా టార్గెట్ సార్. సార్ మిమ్మల్ని దిల్ రాజు గారు అనాలా, డేర్ రాజు గారు అనాలా అర్థం కావట్లేదు సార్. నీకు ఏదైనా అనిపించాలనిపిస్తుంది ఏమో, ఎందుకంటే టాక్సిక్ 120 కోట్లు పెట్టి రిలీజ్ చేస్తున్నారంటే అసలు ఎవరు కూడా ఇంత డేర్ చేయరు. అది చూసి మొత్తం షాక్ అవుతున్న పరిస్థితి ఉంది, అందుకే అంటున్నాను సార్. నువ్వు ఏదన్నా నేను రెడీ. దాని గురించి
ఏదన్నా నేను రెడీ అంటున్నాను. కాదు సార్, టాక్సిక్ అనేది 120 కోట్లు అనేది అది కేవలం అది పబ్లిసిటీ స్టంట్ అని కొంతమంది అంటున్నారు. 120 కోట్లు పోస్టర్తోనే రిలీజ్ చేశారు. సో ఒక పని చేస్తాను, అలా డౌట్ పడే వాళ్ళకు నేను బ్యాంకులకు వెళ్ళి వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత స్టేట్మెంట్ పంపిస్తాను, అప్పుడు చూస్తే నమ్ముతారేమో. సార్ ఇప్పుడు సంక్రాంతి అనేది ఒక పుష్పక విమానంలో తయారైపోయింది. ఎంతమంది వచ్చినా ఇంకొక చోటు ఉంది అన్నట్టుగా తయారైపోయింది. ఏంటి సార్ ఇది సంక్రాంతి అనేది మార్కెట్ బూచే అదేమన్నా? చోటు ఉందనటానికి లేదు. ఎవ్రీ సంక్రాంతికి మ్యాక్సిమం 2 or 3 ఫిలిమ్సే ఆడతాయి. మీరు హిస్టరీ మొత్తం చూడొచ్చు. వచ్చిన ఆడేటి 2 నుంచి 3 సినిమాలే. అన్ని సినిమాలకు కాంపిటీషన్లో పొటెన్షియాలిటీ రాదు. సో ఎవరు కాంటెంట్ స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు నిలబడతారు సంక్రాంతికి. సంక్రాంతి ఆ కోడి పుంజుల అది అక్కడ జరుగుతాయి కదా ఆంధ్రాలో పోటీ, ఇది కూడా అంతే, సినిమాల పోటీ. అది ఏ సినిమా బాగుంటే అది నిలబడుతుంది. సార్ అందుకే ఆ క్రౌడ్లో ఉండాలా వద్దా అనేది అది ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ కాల్. సార్ మీరు అల్లు అర్జున్ గారితో చాలా ఎక్కువ సినిమాలు తీశారు. ఆర్య నుంచి మొన్న దువ్వాడ జగన్నాథం దాకా తీశారు కదా. ఆయన మీరు చాలా దగ్గరుండి గమనించారు కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న దీనిపైన మీరేం చెప్తారు? ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో? అంటే కొద్దిగా ఆయన మారిపోయారు అనేసి ఏదో అవునా, నేను అసలు సోషల్ మీడియాలో యాక్టివ్ 42 రూల్స్ ఏదో పెట్టేశారు అనేసి మొత్తం కొద్దిగా తెలియదు. నాకు తెలియని దాని గురించి నేను కామెంట్ చేయలేను. విక్రాంత్ గారు అండ్ టీజర్ బాగుందండి, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పటివరకు ఎంత షూట్ అయింది? రాజు గారు ఇందాక చెప్తున్నారు 3 months నేను కొంచెం టైం పడుతుంది రెడీ అవ్వమన్నానని. సో ఇప్పటివరకు ఎంత అయింది, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది, అసలు టెంటేటివ్గా రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు ఈ ఇయర్లో? రిలీజ్ అయితే రాజుగారు ఇందాక చెప్పినట్టు శివరాత్రి 2027 సార్ యాక్చువల్గా. సో అండ్ ఇప్పటికొక ఐ వుడ్ సే రఫ్లీ లెస్ దెన్ 20% షూట్ అయింది అంతే. సో మేము నెక్స్ట్ షెడ్యూల్కి ప్లానింగ్ స్ట్రిక్ట్లీ వర్కింగ్. స్టోరీ కానీ నేను కానీ రెడీ అవ్వడానికి టిల్ మార్చ్ అని టైం అడిగారు రాజుగారిని. సో ఆ లోపల విల్ బి రెడీ టు గో ఆన్ ఫ్లోర్. సో ఏప్రిల్ నుంచి విల్ బి ఆన్ ఫ్లోర్. రాజుగారు బలగంలో కల్చర్ని చూపించారు టువర్డ్స్ లవ్ టు కల్చర్ అని. ఇప్పుడు దేత్తడి కానీ ఎల్లమ్మ కానీ అలాంటి కల్చర్ మీద వస్తున్న సినిమాలు మీ బ్యానర్ నుంచి అని చెప్తున్నారు అందరూ. లైక్ దేత్తడిలో ఫెస్టివల్స్ అన్ని చూపించబోతున్నారు అంటున్నారు, ఎల్లమ్మ కూడా. దేతడి వచ్చి హైదరాబాద్లో జరిగే ఆల్ ఫెస్టివల్ చుట్టూ ఎన్నైతే ఫెస్టివల్స్ ఉన్నాయో ఆ చుట్టూ ఒక డ్రమ్స్ కొట్టుకునే కుర్రాడి కథ. అది హైదరాబాద్లో మనకు ఒక 6 ఫెస్టివల్ జరుగుతాయి ఇయర్లో. బోనాలు కానీ, వినాయక చవితిది అండ్ నవరాత్రులు, అలాగే దీపావళికి సదరు అండ్ అమ్మవారిదిగా ఎల్లమ్మ కళ్యాణము, ఇట్లా ఏవైతే హైదరాబాద్లో జరిగే ఫెస్టివల్స్లో డ్రమ్స్ కొట్టుకునే కుర్రాడు, బ్యాండ్ కొట్టుకునే కుర్రాడి కథ అది. సో మొత్తం హైదరాబాద్ కల్చర్ ఉంటుంది. సో ఎల్లమ్మ గురించి కూడా, ఎల్లమ్మ గురించి ఆల్రెడీ గ్లిమ్స్ ఇచ్చాం కదా. అది ఇంకా అవి కొన్ని సీక్రెట్స్ ఆపనివ్వండి, అన్నీ చెప్పేస్తే ఎంతకంటే రాసుకుంటారు. ఆల్ ద బెస్ట్. రాజుగారు మామూలుగా ఒక బ్యానర్ పెట్టాలంటే ఒక మైల్ స్టోన్ సినిమాగా ఫస్ట్ సినిమాని ఎంచుకుంటారు. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మీరు 200 కథలు విన్నారు. ఆల్రెడీ ఈ ప్రాసెస్లో దిల్ రాజు డ్రీమ్స్లో మొట్టమొదటి సినిమాగా ఇది వస్తుంది. అంతకుముందు మీరు పెళ్లి బందరి డిస్ట్రిబ్యూషన్గా నెంబర్ 1 వచ్చింది. అలాగే దిల్ రాజు, దిల్ అనే పేరు మీరు ఇంటి పేరుగా మార్చుకుని దిల్ సినిమా. సో ఈ సినిమాని పర్టికులర్గా మీరు ఓకే చేయడానికి ఫస్ట్ సినిమాగా ఈరోజు మీరు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? దిల్ రాజు డ్రీమ్స్లో చెప్పాను కదా 5 స్క్రిప్ట్స్ ఫైనల్ అయ్యాయి. బట్ ఈ సినిమా ముందు వేరే మూవీస్ రిలీజ్ అవుతాయి, ఎందుకంటే ఫాస్ట్గా అవుతాయి. దీంట్లో విఎఫ్ఎక్స్ ఉంది. ఇది 27 శివరాత్రికి వస్తుంది. సో ముందు వెనక అని కాదు, దిల్ రాజు డ్రీమ్స్ నుంచి రైట్ కాంటెంట్ ఇలా కొత్త వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ని ఇస్తూ రైట్ కాంటెంట్ వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడమే దిల్ రాజు డ్రీమ్స్ వర్క్. సక్సెస్ ఫెయిల్యూర్ గురించి నేను అక్కడ పట్టించుకోవట్లా, ఎందుకంటే అక్కడ ఫైనాన్షియల్ స్ట్రెస్ లేదు. రైట్ కాంటెంట్ని, అంటే ఇప్పుడు మలయాళం సినిమాల గురించి మనం అద్భుతంగా మాట్లాడుకుంటాం, తక్కువ బడ్జెట్లో తీస్తారు, అద్భుతంగా ఇస్తారు. ఇందాక విక్రాంత్ అన్నాడు ఇది రైట్ బడ్జెట్లో చేస్తున్నామని. ముందు ఆ వర్క్ చేయిస్తున్నాను. నువ్వు ఇప్పుడు ఈ సినిమాని 100 కోట్లు పెట్టి తీయడం వల్ల నీకు డబ్బు తిరిగి రాదు. కాంటెంట్ని, ఈ కాంటెంట్ తక్కువ బడ్జెట్లో ఎలా ప్రేక్షకుడికి చూపించి ప్రేక్షక ఆదరణ పొందేలాగా చెయ్యాలనేది దిల్ రాజు డ్రీమ్స్ విజన్. ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మనం ఇప్పుడు చెప్పలేం. రామానాయుడు గారి దగ్గర నుంచి పెద్ద ప్రొడ్యూసర్స్కి ఎన్ని వచ్చినాయి. అయితే దిల్ రాజు గారు ఎందుకు స్లో అయ్యారు అంటే ప్రొడక్షన్ వైజ్గా కానీ ఎక్కడ స్లో అయ్యాను? ఈ సంవత్సరం దిల్ రాజు డ్రీమ్స్లో 5 సినిమాలు చెప్తున్నాను. ఎప్పుడు తప్పదు కదా, నువ్వు ఎప్పుడు 100 స్పీడ్లో బండి నడపవుగా. రోడ్డు క్లీన్గా ఉందనుకో 100 స్పీడ్లో వెళ్తాం, గుంతలు వచ్చాయనుకో 20 స్పీడ్లో వెళ్తాం. నాకు కొంచెం రోడ్డు పాడైంది, మళ్ళీ ఫ్రెష్ రోడ్ వేసుకుంటున్నాను, గుంతలు దాటేస్తున్నాను. సూపర్. డైరెక్టర్ గారు మీరు
నాకు తెలిసి అన్నపూర్ణ స్టూడియోలో మీరు ఫోటోగ్రఫీ ప్రిన్సిపాల్ అనుకుంటా, లెక్చరర్ ప్రిన్సిపాల్ హెచ్ఓడి ఒక